నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుపై వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కారుమూరి అరెస్టును బీసీ నేతలంతా ముక్త కంఠంతో ఖండించారు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయన్నారు. కారుమూరి అరెస్టు కక్ష సాధింపు చర్యలో భాగమే అన్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ లేని కేసును సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారు అన్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని ప్రశ్నించేటువంటి నాయకులపైన కుట్రపూరితంగా కక్ష సాధించాలని చేసే ప్రయత్నాల్లో భాగమే కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క అరెస్టు. యాదవ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో ఒక కుట్రపూరితంగా ఆయన కుటుంబాన్ని వేధించడానికి ప్రభుత్వం పూనుకుంది అంటే లేని ఒక మద్యం కుంభకోణం అనేటువంటి ఒక పదం వాడారు. వాళ్ళు జరిగింది వారి టైంలో ఒక లేని కుట్రపూరితమైనటువంటి కేసుని కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం మీద ఆపాదించి మోపి ఇవాళ అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎలక్షన్ ముందు వరకు బీసీలంటే వెన్నుముక్క అని చెప్పిన పార్టీ ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేయించుకొని ఒక వెంట్రుముక్క మాదిరి తీసేసి అక్రమమైన కేసులలో మా పార్టీకి సంబంధించిన నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెన్నుపోటు పార్టీకి మీ ద్వారా అందరికి చెప్పడం ఏంటంటే, ఎంత భయపడించాలనుకున్నా, ఎన్ని అక్రమమైన కేసులు పెట్టి మీరు మమ్మల్ని జైల్లోకి పంపించినా ఎటువంటి పరిస్థితుల్లో భయపడము. మీరు చేసే అక్రమాలన్నీ నిలదీస్తాము. కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. కారుమూరి నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కారుమూరి సునీల్ గారు కావచ్చు, ఖచ్చితంగా ఈ కేసులో నుంచి బయటకు వస్తారని తెలియజేయడం జరుగుతుంది. ఏపీలో పాఠశాల విద్యారంగంలో ఆందోళనకర పరిణామాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2023-24తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. UDISE+ వెల్లడించిన గణాంకాలను వైఎస్ జగన్ వివరించారు. కూటమి ప్రభుత్వం చెబుతున్నదొకటైతే కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చివరి ఏడాదైన 2023-24తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది అన్నారు వైఎస్ జగన్. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు అని పదే పదే ప్రచారం చేసుకుంటుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగింది అనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతోనే దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతూ ఉంటే ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం చెబుతున్నదొకటైతే కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలో డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్షి. కాకినాడ బీచ్లో స్నానానికని నీటిలో దిగిన 4 బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఇందులో 2ని స్థానికులు రక్షించగా మరో 2 కోసం గాలిస్తూ ఉన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం, గొడ్లపాలెంకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. కన్నబిడ్డల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరులో విషాదం చోటు చేసుకుంది. 8వ తరగతి చదివే 2 విద్యార్థులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రభుత్వ హాస్టల్ గోడ కూలింది. ఘటనలో హర్షవర్ధన్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి అక్షయ్కి తీవ్ర గాయాలయ్యాయి. గోడ కూలిన ఘటనలో హర్షవర్ధన్ తలకు బలమైన గాయాలు కావడంతో అతడు చనిపోయాడు. మరో విద్యార్థి అక్షయ్ కాలు విరిగింది. ప్రభుత్వ హాస్టల్ గోడ ఉన్నట్లుండి తమపై పడిందని విద్యార్థి అక్షయ్ తెలిపాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు హర్షవర్ధన్ ఆకస్మికంగా మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు కన్నూరు మున్నూరుగా విలపించారు. ప్రభుత్వ పాఠశాల లేదంటే ప్రైవేట్ కాలేజ్ ఉండేనా పాత కాలేజ్ ఉంటే ఈ కూర్చొని ముగ్గురు పెద్దగా దడ్డాన్ని పడిచింది. అంత ఇట్లున్నా 10 అడుగుల పైన ఉంటుంది. అట్లా పడేసిన నువ్వు ఎట్లా తప్పించుకున్నావు? నేను పడేసిన కిందకి కాలు ఇట్లా మడిసుక వేసింది.
నంద్యాల జిల్లా డోన్లో టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. పట్టణంలోని 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జితో పాటు పార్టీ కార్యకర్తలు సుధీష్ రాజ్, మట్కా బీటర్ రమణ, పాత రౌడీ షీటర్ రవి కలిసి ఎంపీడీఓ కార్యాలయం గేటు తాళాలు పగలగొట్టారు. ఇవాళ ఉదయం ఎంపీడీఓ కార్యాలయం నూతన భవనాన్ని జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ప్రారంభించారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు ఎలా ప్రారంభిస్తారు అన్న అక్కసుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కార్యాలయం గేటు తాళాలను రాళ్లతో పగలగొట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ను అమరావతి రైతులు కలిశారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను యోగేంద్ర దృష్టికి తీసుకువెళ్లారు. రాజధాని రైతులు ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం రైతులతో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ సమావేశమయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్. 2013 భూసేకరణ చట్టాన్ని ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదు అని, ఇక్కడ మాత్రం ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని బైపాస్ మార్గంలో రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దేశంలోనే అతిపెద్ద భూ దోపిడీ అన్నారు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్. 2013 Act, which said that whatever acquisition had taken place had not been completed, will be restarted. The Supreme Court itself bypassed it. So, we are in a situation where courts are finding ways to bypass the law instead of implementing the law. This is the strange situation. To my mind, the only thing that works is farmers' unity and political pressure. This is the only language they understand. No other language they understand. మార్గదర్శికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని, మార్గదర్శి బకాయిలను రామోజీరావు వారసులు చెల్లించాల్సిందే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మార్గదర్శి అంశంలో రామోజీరావు తీరును సుప్రీంకోర్టు ఎండగట్టిందని ఆయన అన్నారు. దివంగతులు అయినటువంటి రామోజీరావు గారి ఫైనాన్స్ సంస్థ చట్ట వ్యతిరేకంగా చాలా కాలం ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం చేసింది. ఇది నేరపూరితమైనది. ఆయన ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్ ని డిస్మిస్ చేశారు. దానిలో ఏం చెప్పలేదు. మేమంతా విచారణ చేశాము. విచారణ చేయటం వలన రామోజీరావు గారు తప్పు చేయలేదు, 45S ని ఉల్లంఘించలేదు. HUF కూడా 45S ఉన్నప్పటికీ కూడా డిపాజిట్లు వసూలు చేసుకోవచ్చు అని ఎక్కడ చెప్పలేదనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. తన అమెరికా పర్యటన రద్దుపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ తనకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ నేతలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. లండన్లో సమావేశాలు, కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. లండన్లో తనకు లభించిన అపూర్వమైన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్. షెడ్యూల్ ప్రకారం లండన్ నుంచి బోస్టన్ వెళ్లాల్సి ఉండగా హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. రాజకీయ కారణాలతో అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది అన్న సీఎం, హైదరాబాద్కు చేరుకున్నాక అన్ని అంశాలపై మాట్లాడతాను అని సీఎం ట్వీట్ చేశారు. కేంద్రం నిర్ణయం వెనుక ఉన్న కారణాలపైన పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో చతురంకి గూంజ్ పెట్టాలని ఆయన ఛాలెంజ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిందని విమర్శించారు. తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై బీజేపీ కార్యాలయం ముందు 2 రోజులు నిరాహార దీక్ష చేస్తామని రామచంద్రరావు తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్టుతో కాంగ్రెస్ బీజేపీ నాటకం బయటపడింది అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలి అని కోరినా పట్టించుకోలేదు అని మండిపడ్డారు. కమిషన్లకు అలవాటు పడి లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదు అని ఫైర్ అయ్యారు. రైతులకు ఎల్నినో శాపం కాదు, కాంగ్రెస్ పెట్టిన శాపం అన్నారు జగదీష్ రెడ్డి. మంత్రి కొండా సురేఖకు జారీ చేసిన 2వ లేఖ కూడా తమకు అందిందన్నారు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. నెక్స్ట్ మీటింగ్లో కొండా సురేఖ 2వ లేఖపై సమీక్షిస్తామని చెప్పారు. ఈ విషయంలో తెర వెనుక ఎవరున్నారు అనేది చెప్పాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుంటామని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఎవరైనా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చెప్పుకోవాలి అని, దీనికోసం వివిధ కమిటీలు ఉన్నాయని చెప్పారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు చెప్పుకోవచ్చు అన్నారు. అంతేకాని పార్టీ లైన్ దాటి బహిరంగ విమర్శలు చేయొద్దు అని హితవు పలికారు.
మంత్రి కొండా సురేఖకు మద్దతుగా ఆల్ ఇండియా ఓబీసీ సంఘం రంగంలోకి దిగింది. గన్ పార్క్ వద్ద మంత్రి కొండా సురేఖకు మద్దతుగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు ఆల్ ఇండియా ఓబీసీ సంఘం ప్రతినిధులు. బీసీ మంత్రిపై కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని, కుమార్తె వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. కొండా సురేఖకు అన్యాయం జరిగితే రాహుల్ ఇంటిని ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు ఆల్ ఇండియా ఓబీసీ సంఘం నాయకులు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి ఇచ్చిన వివరణలో అన్ని అబద్ధాలే ఉన్నాయని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు. చిన్నారెడ్డి వివరణలో తాను సంతృప్తి చెందడం లేదు అని ఆయన అన్నారు. చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి అని కోరారు. తనను మళ్లీ కమిటీ పిలిస్తే తన వర్షన్ చెబుతాను అని మేఘారెడ్డి తెలిపారు. డిఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ విసిరిన సవాల్పై సీఎం చంద్రబాబు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తన కొడుకును కాపాడుకోవటంపైనే చంద్రబాబు శ్రద్ధ పెట్టారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చి చంద్రబాబు ఏం మాట్లాడారని, రైతాంగ సమస్యలు పట్టవా అని నిలదీశారు గుడివాడ అమర్నాథ్. డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాల మీద జరిగినటువంటి అవకతవకల్ని, వీటి నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి, బయటపడాలి అనేటువంటి ప్రయత్నం మాత్రమే ఏ ప్రసంగంలోనన్నా ఏ సభలోనన్నా కనబడతా ఉంది. తన కొడుకుని ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నమే కనబడతా ఉంది. ఇటువంటి సభల్లో ప్రతిపక్షంగా మా మీద విమర్శలు చేసి, మా నాయకుడి మీద విమర్శలు చేసి దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి తాపత్రమే కనబడుతుంది తప్ప, సహజంగా ఒక జిల్లాకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందుల మీద ఏదన్నా ఒక ప్రకటన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి ఆశిస్తూ ఉంటారు. దాని మీద ఎక్కడా కూడా వారు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. తిరుమలలో నేరాలను అరికట్టవలసిన వారే కప్పిపుచ్చుతూ ఉన్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమలలో పట్టుబడిన మద్యాన్ని అలిపిరి ఘటనగా చిత్రీకరించారు అని బీఆర్ నాయుడు నేరాలను కప్పిపుచ్చుతూ ఉన్నారని ఆయన మండిపడ్డారు. మద్యం బాటిళ్లను నిజంగా అలిపిరిలో పట్టుకుని ఉంటే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను బయట పెట్టాలి అని బీఆర్ నాయుడుకి సవాలు విసిరారు భూమన. పుణ్య ప్రక్షాళన బీఆర్ నాయుడు గారికి, మీకు దమ్ముంటే మీరు నిజంగా స్వామివారి సేవకుడే అయితే 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు బయటికి రావాలా. అలాగే నాగతీర్థం దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, అవి బయటికి తీయాలా. మీరు బాలాజీ లింక్ బస్ స్టాండ్లో దొరికినారని చెప్తున్నారు కదా, శ్రీవాణి ఎస్ఐ గారు అక్కడ వాళ్లను పట్టుకున్నట్టుగా ఆ బాటిల్స్ 2 సంచుల్లో దొరికినట్టుగా ఉన్న సీసీ ఫుటేజ్లు బయటికి రావాలా. మచిలీపట్నం జనసేనలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో జనసేన నేతల మధ్య మొదలైన గొడవ పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లింది. జనసేన నేత కొట్టే వెంకట్రావుపై మచిలీపట్నం పట్టణ అధ్యక్షుడు గెడ్డం రాజు దాడికి యత్నించాడు. ఈ క్రమంలో 2 వర్గాలుగా విడిపోయిన జనసేన పార్టీ నేతలు ఘర్షణలకు దిగారు. గెడ్డం రాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వెంకట్రావు వర్గీయులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే గెడ్డం రాజుపై దాడికి యత్నించారు వెంకట్రావు వర్గీయులు. జనసేన నేతల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారితీయడంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలోనే గడ్డం రాజుపై దాడికి యత్నించారు వెంకట్రావు వర్గీయులు. దీంతో పరిస్థితి అదుపు తప్పటంతో గడ్డం రాజును వేరే ప్రాంతానికి తరలించి గొడవను సద్దుమణిగేలా చేశారు పోలీసులు. విశాఖ ఎయిర్పోర్టు వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. ఎయిర్పోర్టును నిలిపివేయడంతో ఉపాధి కోల్పోయామునంటూ ఆందోళన చేపట్టారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతు తెలిపారు. అయితే కార్మికుల టెంటును తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఉపాధి పోయిందనే ఆవేదనతో విశాఖ ఎయిర్పోర్టు కార్మికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తీవ్ర ఆవేదనతో మహిళా కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. కూటమి ప్రభుత్వం తమను రోడ్డున పడేసింది అంటూ మండిపడుతున్నారు. తమకు భోగాపురం ఎయిర్పోర్టులో ఉద్యోగం కల్పించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లాపూర్లో సుమంత్ ఇంటి ముందు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఇనుప రాడ్లతో అతనిపై దాడి చేశారని సుమంత్తో పాటు మరో 6గురిపై మేడిపల్లి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సుమంత్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో నిందితుడు షాదిక్ ఖాన్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులకు చిక్కకుండా దేశం దాటేయాలి అని సాదిక్ ఖాన్ భారీ స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏకంగా సముద్ర మార్గం ద్వారా విదేశాలకు పారిపోవాలి అని ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబం ఆత్మహత్య తర్వాత 5 రోజుల్లోనే 4 రాష్ట్రాలలో మకాం మార్చాడు. వెంట సెల్ ఫోన్, బ్యాంకు కార్డులు కూడా తీసుకెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ రైల్లో తోటి ప్రయాణికుడు ఫోన్ నుంచి చేసిన ఒక్క ఫోన్ కాల్ చివరకు పోలీసులకు కీలక క్లూగా మారింది. పోలీసులకు తన ఆచూకీ దొరకకుండా వెంట సెల్ ఫోన్ అలాగే బ్యాంక్ కార్డులను కూడా తీసుకువెళ్లలేదు. అయితే రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్ను తీసుకున్నాడు అతను. ఆ ఫోన్ నుంచే తన సోదరి అలాగే లాయర్తో మాట్లాడాడు. ఇదే వ్యవహారం పోలీసులకు కీలక క్లూగా మారింది. ఫోన్ కాల్స్ ఆధారంగా సాదిక్ ఖాన్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు చివరికి అతడిని మీరట్లో పట్టుకున్నారు. ప్రస్తుతం సాదిక్ ఖాన్ను మీరట్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై కాకినాడకు తీసుకొచ్చారు. కేసులో మరిన్ని కీలక విషయాలను రాబట్టేందుకు పోలీసులు నిందితుడిని విచారించనున్నారు. అన్నమయ్య జిల్లా చౌడా సముద్రం గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మెహబూబ్ సాబ్ అనే 60 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో నిన్న రాత్రి జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం జరిగింది. భారీ సౌండ్ సిస్టమ్ అమర్చిన స్టాండ్ మీద పడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా భారీగా విద్యార్థులు హాజరయ్యారు. గాయపడ్డ విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. జంబో మిషన్తో ప్రమాదకర భవనాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. మొత్తం 4 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయనున్నారు. బాహుబలి మిషన్ సహాయంతో ఇతర బిల్డింగులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. పక్కనే ఉన్న 5 భవనాలలో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో పెదబోది R&R కాలనీలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. ఈ ఘటనలో కూలిన మెటీరియల్ కింద 2 కార్మికులు ఇరుక్కుపోయారు. కార్మికులను బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. వాటర్ ట్యాంక్ పై స్లాబ్ వేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమర భేరి మోగించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని పార్టీ క్యాడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలపైన గ్రామాన నిరసనలు తెలపాలి అని సూచించారు. బాకీ కార్డులతో ప్రజల్లోకి వెళ్లాలి అని దిశానిర్దేశం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి అన్నారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత పెంచడంతో పాటు స్టార్టప్లకు కొత్త అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా స్పేస్ స్టార్టప్ల సీఈఓలు, వ్యవస్థాపకులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీలో సేవా తీర్థ్లో జరిగిన ఈ భేటీలో అంతరిక్ష సాంకేతిక వినియోగాన్ని మరిన్ని రంగాలకు విస్తరించడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం వంటి అంశాలపై చర్చించారు. దేశంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు స్పేస్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో పంటల పర్యవేక్షణ, వాతావరణ అంచనాలు, నీటి వనరుల నిర్వహణకు ఉపగ్రహ సాంకేతికత ఉపయోగపడుతోందన్నారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో కీలక మార్పును వేగవంతం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎల్పీజీ సిలిండర్ల నుంచి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కి మారే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలి అని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. పీఎన్జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ఈ మార్పును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. డెహ్రాడూన్లో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో తమస్సా నది ఉప్పొంగింది. దీంతో ప్రముఖ తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆలయ ప్రాంగణం పూర్తిగా మునిగిపోయింది. హనుమాన్ విగ్రహం వరకు వరద నీరు చేరింది. అయితే గర్భగుడికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు రిషికేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చంద్రభాగా నది ఉధృతంగా ప్రవహిస్తూ హైవే పైకి నీరు చేరింది. ఢిల్లీ డెహ్రాడూన్ కారిడార్ లింక్ రోడ్ గుంతలమయంగా మారింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యా దాడులతో ఉక్రెయిన్లో మరోసారి భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కీవ్ నగరంలోని ఓ రద్దీగా ఉన్న షాపింగ్ సెంటర్పై రష్యా డ్రోన్లు దాడి చేశాయి. వరుసగా 2 డ్రోన్లు దాడి చేయడంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందగా 130 మంది గాయపడ్డారు. దాదాపు 9,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన మంటలను పూర్తిగా అదుపులోకి వచ్చాయి. శిథిలాల తొలగింపు కోసం ఉక్రెయిన్లోని మరో 7 ప్రాంతాల నుంచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. దీన్ని సినికల్, హేయమైన దాడిగా అభివర్ణించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో తాము యుద్ధంలో ఉన్నామన్నారు. ట్రంప్ ట్రేడ్ వార్ ప్రారంభించారని ఫైర్ అయ్యారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50% మేర సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అమెరికా తీసుకున్న ఈ చర్యను తమ దేశంపై జరిగిన ఆర్థిక దాడిగా ఆయన అభివర్ణించారు. అయితే అమెరికాపై ప్రతీకార సుంకాలకు సిద్ధంగా ఉన్నామన్నారు కెనడా ప్రధాని. అమెరికాలో దుండగుడి కాల్పులకు మరో భారత జాతీయుడు బలైపోయారు. టెన్నెసీ రాష్ట్రంలోని జాక్సన్ నగరంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గుజరాత్కు చెందిన సురేష్ పటేల్ తన కుమార్తెతో కలిసి షాప్లో ఉండగా ఈ దాడి జరిగింది. కుమార్తె కళ్ళ ఎదుటే తండ్రిని దుండగుడు కాల్చి చంపాడు. సురేష్ పటేల్కు చెందిన రిడిక్రెస్ట్ సెల్లార్స్ అనే మద్యం దుకాణంలోకి మాస్క్ ధరించిన ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. తుపాకీతో బెదిరించి నగదు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. డబ్బు తీసుకున్న అనంతరం నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సురేష్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందారు. బంగ్లాదేశ్లో దారుణం జరిగింది. ఓ హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైంది. రంగ్పూర్లో దష్పారా ప్రాంతంలో ఓ రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు మృతి చెందారు. ఇంట్లో వేరువేరు ప్రాంతాలు, మెట్లపై, పైకప్పుపై, మంచం కింద మృతదేహాలు కనిపించాయి. రాత్రి తర్వాత కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో బంధువులు ఆందోళన చెందారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకోగా వారంతా ఇంట్లో విగత జీవులుగా పడున్నారు. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడున్నాయి. అయితే దోపిడీ కోసమే హత్య జరిగింది అనే ఆధారాలు ప్రాథమికంగా కనిపించలేదని పోలీసులు తెలిపారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశంలో బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఒక్క వారం రోజుల్లోనే సుమారు 7,900 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 1,63,000కు చేరుకుంది. అంటే దాదాపు 5.13% పెరిగింది. ఇటు వెండి కూడా అదే జోరు కొనసాగిస్తోంది. కేజీ వెండి రేటు ఏకంగా 2,70,000కు చేరుకుంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. భారత బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్ 117 స్కోర్ చేసి అద్భుత సెంచరీతో సత్తాను చాటాడు. ఇది పడిక్కల్కు వరుసగా 2వ సెంచరీ. శుభ్మన్ గిల్ 50 పరుగులు, రవీంద్ర జడేజా 43 పరుగులు, యశస్వి జైస్వాల్ 45 పరుగులతో రాణించారు. బ్యాటింగ్ చేస్తూ ఉండగా చేతికి గాయం కావడంతో రిషబ్ పంత్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ కేవలం 18 స్కోర్ మాత్రమే చేశాడు. ఇక శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 3 వికెట్లు, లాహిర్ కుమార, కేశర సువంతు ఒక్కో వికెట్ను తీశారు. ఇవాల్టి వెదర్ అప్డేట్స్ చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మంగళవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు అని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.